పాలైన ఓ అత్తపై కోడలు అమానుషంగా ప్రవర్తించింది. వయసులో పెద్దది అనే జ్ఞానం కూడా లేకుండా అత్యంత క్రూరంగా వ్యవహరించింది. మహిళ తరఫు బంధువులు భర్తపై, ఆమె తల్లిపై దారుణంగా దాడి చేశారు. వృద్ధురాలు అని చూడకుండా కోడలు తన అత్తని జుట్టుపట్టి లాగి దాడి చేసింది. తన అత్త వృద్ధాశ్రమానికి వెళ్లేందుకు నిరాకరించిందనే కోపంతో కోడలు దాడికి పాల్పడింది. వయసులో పెద్దది అని కూడా చూడకుండా ఆమెను జుట్టుపట్టి కింద పడేసింది. ఫ్లోర్పై పడేసి కొంత దూరం ఈడ్చుకెళ్ళింది. ఇష్టం వచ్చినట్లు చితకబాదింది. లేచి కూర్చునేందుకు ప్రయత్నించిన ఆమెను కింద పడేసి మరోసారి దాడి చేసింది. అదే సమయంలో ఆమె సోదరుడు, తండ్రి ఆమె భర్తపై దాడికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్లో జరిగింది ఈ ఘటన. కార్ స్పేర్ పార్ట్స్ బిజినెస్ చేసే విశాల్ బాత్రా తల్లి సరళా బాత్రా, భార్య నీలిమ, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. అయితే 70 ఏళ్లున్న వయసున్న అత్తను ఓల్డేజ్ హోమ్కు పంపించాలని నీలిమ ఏడాదిగా ఒత్తిడి చేస్తోంది. తల్లి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అందుకు విశాల్ నిరాకరించాడు. నీలిమ తన తండ్రి సోదరుణ్ణి ఇంటికి పిలిపించడంతో గొడవ పెద్దదైంది. నీలిమ సోదరుడు బావాని చూడకుండా విశాల్పై దాడి చేశాడు. కొడుకును కాపాడే ప్రయత్నంలో అడ్డుపడిన సరళా బాత్రా పైన దాడి చేశారు. తల్లి కొడుకులపై దాడికి సంబంధించిన దృశ్యాలు ఇంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటిని ప్రూఫ్గా చూపిస్తూ విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొదట కేసు నమోదు చేసేందుకు నిరాకరించిన పోలీసులు ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.